ఏ అందరూ నా మీద పడి చస్తారేటే? నేనేమన్నా దాన్ని సావమన్నానా? అది నా భార్య కదా, నాకు బాధ ఉండదా? నువ్వెందుకు చావమంటావు బావా? నువ్వెందుకు చావమంటావు? గుండెల్లో చిచ్చు పెట్టి వాళ్ళంతటా వాళ్లే చచ్చేలా చేస్తావు. అవును రవి, ముందు వీణ్ణి ఏసేస్తే కాని నాకు మనశ్శాంతి ఉండదు. రే భాస్కర్, నిన్ను వదిలిపెట్టనురా. నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు. నిన్ను బతకనివ్వను. నిన్ను చంపేస్తాను. చావు, చావరా. ఎక్స్క్యూజ్ మీ. చావరా నిన్ను. రండసై గారు, సమయానికి వచ్చారు. వీడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి. తీసుకెళ్ళండి. మేము వచ్చింది అతని కోసం కాదు, మీకోసం. నా కోసమా? అవును మేడం. ఇందులో రాసున్న రైటింగ్ మీ అమ్మాయిదేనా? అవును, ఇది నా నీలో రైటింగే, నా కూతురుదే. సో మీ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి కారణం మీరే అని లెటర్లో రాస్తుంది. సార్, సో ఒకరి చావుకి కారణమైన మిమ్మల్ని ఆత్మహత్య కేసులో అరెస్ట్ చేస్తున్నాం. కానిస్టేబుల్స్, కాంతమ్మ గారిని అరెస్ట్ చేయండి. ఏంటి మాట్లాడుతున్నారు సార్? ఏ కన్న తల్లైనా తన కూతుర్ని చంపుకుంటుందా? అత్తకి తన కూతురంటే పంచ ప్రాణాలు సార్. అలాంటిది తన కూతుర్ని తను ఎలా చంపుకుంటుంది? అవును సార్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఏదన్నా ఉంటే మా అక్క స్పృహలోకి వచ్చాక మీకే నిజాలు తెలుస్తాయి. దయచేసి కాసేపు ఆగండి సార్, ప్లీజ్ సార్, వెళ్ళిపోండి సార్. సారీ సార్, మీరు చెప్పినట్టు వినడం కుదరదు. లేదు సార్, మా వదినకి ఇంకా ఏమీ కాలేదు. తనింకా సావలేదు. ఖచ్చితంగా బతికొస్తుంది. అప్పుడు అసలు నిజమేటో మీకే తెలుస్తుంది. అప్పటిదాకా మా అత్తయ్యని అరెస్ట్ చేయడానికి వెళ్ళలేదు, అంతే. చూడండి మేడం, మా డ్యూటీ మమ్మల్ని చేసుకునివ్వండి. లేదంటే మా విధులకు ఆటంకం కలిగించినందుకు ఈవిడితో పాటు మీ అందరిని అరెస్ట్ చేస్తాం. ఆటంకం కలిగించకండి, ఆలోచించుకోండి. అవసరం లేదు. ఈ సూసైడ్ నోట్ గురించి తెలియనంత వరకు నా కూతురు నిజంగానే ఆత్మహత్య చేసుకోబోయిందనుకున్నాను. కానీ ఇప్పుడు నమ్ముతున్నాను, నా కూతురిది ఆత్మహత్య కాదు, హత్య అని. వీడే ఈ భాస్కర్ గాడే నా కూతుర్ని చంపాలని చూసుంటాడు. ఏదో రకంగా బ్లాక్మెయిల్ చేసి నా కూతురితో వీడే లెటర్ రాయించుంటాడు. వీడిని బతకనివ్వను. వీడిని బతకనివ్వను. చంపేస్తాను. ఆగండి మేడం. ఏంటి మేడం, ఆల్రెడీ మీ కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి మీరే కారణమయ్యారు. ఇప్పుడు ఇతని మీద కూడా హత్యా ప్రయత్నం చేసి 2 కేసుల్లో ఇరుక్కోకండి. కానిస్టేబుల్స్, ఈవిని తీసుకురండి. సార్ సార్, ప్లీజ్ సార్, మా మాట వినండి సార్. సార్ సార్, మా మాట వినండి సార్. సార్, రే భాస్కర్, నా కూతురు ప్రాణాలతో తిరిగొచ్చిందా? నువ్వు బతికిపోతావు. దానికేవైనా అయ్యిందో నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడురా, కాపాడలేడు. చిట్టి, నా గురించేం బాధపడకు. నా కూతుర్ని ఏదో విధంగా
బతికించండి. నా గురించి ఆలోచించుకో. అది కాదత్త. తీసుకురండి. రండి. సార్ ఆగండి సార్. అమ్మా ఆగండి ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఏంటి చేద్దాం బాబా? ఏంటి చిట్టమ్మ ఇదంతా? నాకు పిచ్చెక్కిపోతుంది. ఒకవైపు అక్క ప్రాణాలతో పోరాడుతుంది, ఇంకోవైపు అమ్మని చెయ్యని నేరానికి అరెస్ట్ చేశారు. భగవంతుడా, ఎందుకయ్యా మమ్మల్ని ఇలా పరీక్షిస్తున్నావు? కళ్ళున్నప్పుడు ఎంత పొగరుతో, ఎంత అహంకారంతో ఎగిరావు వర్మ. ఇప్పుడు చూడు, ఇంట్లో సామాన్ కూడా నిన్ను కుక్కని కొట్టినట్టు కొడుతున్నాయి. ఎవరది? ఎవరు? నేనండి. లత, రా లత. చూసావా లత, అహంకారంతో, పొగరుతో నాకంటే వయసులో పెద్దవాడైనా మీ బాబాయ్ వచ్చి నా కాళ్ళు పట్టుకోవాలని కోరుకున్నాను. చివరికి ఆ దేవుడేం చేశాడో తెలుసా? ఈ చూపు కోసం ఎవరెవరి కాళ్ళలో పట్టుకునేలా చేశాడు. అందుకే అంటారు, అన్నీ ఉన్నాయి కదా అని ఎగిరెగిరి పడితే ఆ దేవుడు ఏదో ఒకటి తీసేస్తాడు అని. అందుకే లత, ఆ దేవుడు తగిన శిక్ష వేశాడు. అందుకే నా పరిస్థితి ఇలా ఉంది. అవును, ఏంటి ఇలా వచ్చావు? మీకు శుభవార్త చెప్తామని వచ్చానండి. ఈ గుడ్డివాడికి శుభవార్త ఏంటి లత? ఓ, కళ్ళు కనిపించట్లేదని ఇంకో హ్యాండ్ స్టిక్ ఏమన్నా కొన్నారా ఏంటి? లేదండి, హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఏమని? రేపు మీకు ఆపరేషన్ చేస్తారంట. ఏంటి? నాకు ఆపరేషన్ చేస్తారా? పాపం, ఎవరైనా చనిపోయారా? లేదండి, త్వరలోనే చనిపోతారంట. ఎవరు చనిపోయినప్పుడు వాళ్ళ కళ్ళు నాకెలా పెడతారు? పెడతారంటండి. ఎందుకంటే ఒక ఆవిడ స్వచ్ఛంగా తన కళ్ళు మీకివ్వడానికి ముందుకొచ్చింది. ఏం మాట్లాడుతున్నావు లత? బతికున్న వ్యక్తి నాకు కళ్ళు దానం ఇవ్వడం ఏంటి? ఒకవేళ ఇస్తే డాక్టర్లు ఎలా ఒప్పుకుంటారు? ఆవిడ క్యాన్సర్ పేషెంట్ అంటండి. 2 రోజుల్లో చనిపోతారంట. చనిపోయేలోపు తన కళ్ళని ఎవరికి దానమిస్తారో చూడాలని కోరుకుందంట. అందుకే ఆవిడికి మన ఇంటి అడ్రస్ ఇచ్చి పంపించారు. అలాగా? ఎవరావిడ? ఎక్కడున్నారు? ఎక్కడున్నారు లత? మీరెవరో నాకు తెలియదు కానీ ఆ జన్మాంతం మీకు రుణపడి ఉంటానండి. నా స్వార్థం కోసం మీరు చనిపోవాలని కోరుకోకపోయినా ఆ దేవుడు మీకు నిండు 100 ఏళ్ల ఆయుష్నివ్వాలని
నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటికే కళ్ళు పోయినందుకే నేనింత బాధపడుతున్నానంటే ప్రాణం పోబోతున్నందుకు మీరింకెంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. లత 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 ఒక్కసారి ఆవిడ చేతికి నా చెయ్యి కలపవా ప్లీజ్? ఒక్కసారి. ఎందుకండి? త్వరలో చనిపోబోతుందని తెలిసి కూడా ఇంత ధైర్యంగా తన కళ్ళని డొనేట్ చేసే మనిషిని చూడ్డానికి వచ్చారు చూడు. ఆ ధైర్యానికి ఒక్కసారి నమస్కరించాలి లత. గుడ్డితనాన్ని భరించలేకపోతున్నాను. ఆవిడ పెద్ద క్యాన్సర్తో పోరాడుతుందంటే ఆవిడ రియలీ గ్రేట్ లత. ఆవిడ చెయ్యి ఒకసారి నా చేత్తో కలుపు లత. లేదండి, ఆవిడెప్పుడో వెళ్ళిపోయింది. అదేంటి? ఆవిడికి టైం లేదంటండి. త్వరగా వచ్చేమని ఆ పై వాళ్ళు పిలుస్తున్నారంట. పై వాళ్ళ? అదే, వాళ్ళ బంధువులు పిలుస్తున్నారంట. వెళ్ళిపోయింది. అయ్యో, మళ్ళీ ఆవిడనెప్పుడు కలవచ్చు లత? అసలు కలవచ్చా? లేదండి, ఆవిడెంత దూరం వెళితే మీరంత దూరం వెళ్ళలేరు. ఇక నుంచైనా మీరు ప్రశాంతంగా ఉండండి, సరేనా? నీలాగా మంచి మనసున్న భార్యతో బ్రతకడానికి నాకొక్క జన్మ సరిపోదు లత. 100 జన్మలు కావాలి ప్లీజ్. నా కోసం నువ్వు 100 జన్మలు పుడతావు కదూ? నా కోసమే పుడతావు కదూ? పుడతానండి, పుడతాను. మీకోసమే 100 జన్మలు పుడతాను. రండి. అంటే ఆ క్యాన్సర్ పేషెంట్ ఇంకా అర్థం కాలేదా మానస? లత ఆత్మహత్య చేసుకోబోతోంది. పద. అమ్మా లత, నా కొడుకు కళ్ళు పోయాయని నువ్వు నీ ప్రాణం పోగొట్టుకోవాలనుకుంటున్నావమ్మా? మామయ్య, అమ్మా లత, ఎందుకే ఇంత పిచ్చి పని చేయబోతున్నావు? వాడికి చూపు తెప్పించడానికి నువ్వు చనిపోవాలనుకుంటున్నావా? కానీ నువ్వు దూరం అయితే వాడు బ్రతకగలడు అనుకుంటున్నావా అమ్మా? అంతకు మించి నాకు వేరే దారి కనిపించలేదు అత్తయ్య. ఆయనకి చూపు రావాలి, ఆయన మళ్ళీ ప్రపంచాన్ని చూడాలి. అందుకోసం నేను చావడానికైనా సిద్ధమే. దయచేసి నన్ను ఆపకండి, నన్ను చావనివ్వండి అత్తయ్య. పిచ్చి పట్టిందా లత? నువ్వు బతకాలమ్మా, నిండు 100 బతకాలి. పిల్లా పాపలతో 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. వాడికి చూపు రావడం ఆలస్యం కావచ్చు, కానీ వచ్చి తీరుతుందమ్మా. అందుకోసం నువ్వు ప్రాణత్యాగం చేయడానికి వీల్లేదమ్మా. లత, అమ్మా, నాన్న, లతకేమైంది? నీకు చూపు తెప్పించడం కోసం తను చావాలనుకుంటుందిరా. తను చచ్చి నీకు చూపు ఇవ్వాలనుకుంటుందిరా. లత, లత, ఏమండి? లత, నాకు మీతో కలిసి నిండు 100 బ్రతకాలనుందండి, కానీ
ప్రపంచాన్ని చూడలేని మిమ్మల్ని నేను చూడలేకపోతున్నాను. బ్రతికున్నా నా వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు. కనీసం చచ్చైనా మీకు ఉపయోగపడాలనుకుంటున్నాను. విన్నావా నాన్న? లత ఏముందో విన్నావా? విన్నాన్రా. వాళ్ళ కుటుంబం మీదున్న పగతో కూతురు లాంటి కోడలికి నరకం చూపించాన్రా. తన మనసుని, తనకి మన మీదున్న అభిమానాన్ని అర్థం చేసుకోలేని మూర్ఖులనరా మనం. మనలాంటి పాపాత్ములకి, దుర్మార్గులకి క్షమించమని అడిగే అర్హత కూడా లేదురా. మామయ్య, అంత మాట అనకండి. అవునమ్మా, ఇన్నాళ్లుగా నీ మనసేంటో అర్థం చేసుకోలేక, నీ గొప్పతనాన్ని గుర్తించలేక మనిషి పుట్టుక పుట్టినా పశువులా ప్రవర్తించాం. నీ కన్నీటికి కారణమయ్యాం. మమ్మల్ని క్షమించమ్మా. అయ్యో మామయ్య, ఎప్పటికీ ఆ మాట మీరు అనకూడదు, నేను వినకూడదు. తల్లి తండ్రి లేని నాకు మీరే తల్లిదండ్రులయ్యారు. ఇది నా కుటుంబం మావయ్య, మన కుటుంబం. అమ్మా లత, ఈ తండ్రి కొడుకులు మారడానికి ఆ దేవుడే ఇలా చేశాడేమో అనిపిస్తుందమ్మా. ఏది జరిగినా మన మంచికే. హలో, మేము హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నామండి. మీ అబ్బాయిని తీసుకుని రండి. అలాగా, ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఏంటండి, ఎవరు ఫోను? హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. మనవాణ్ణి వెంటనే తీసుకురమ్మంటున్నారు. అలాగా, ఎంత శుభవార్త చెప్పారండి. పదండి, బయలుదేరదాం. అమ్మ లత, పదండి. వర్మ, రా వర్మ. రండి, త్వరగా రండి. మెల్లగా. బావా, ఓ పని చేద్దాం బావా. ఏంటి చిట్టి? అర్జెంట్గా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయి. ఆయన ఏదో ఒక దారి చెబుతారు. అలాగే చిట్టి, ఇప్పుడే చేస్తాను. బాబా, అయ్యో, వీళ్ళు ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తామంటున్నారు. కొంపతీసి కాంతమ్మను వదిలేయరు కదా? ఏమో నాన్న, చూద్దాం పద. పద పద పద. చిట్టి, ఫోన్ రింగ్ అవుతుంది. హలో. చిట్టమ్మా, చెప్పమ్మా. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్కారమ్మా. నమస్కారమ్మా. ఏంటి విషయం? మీరు అర్జెంటుగా మాకు సహాయం చేయాలండి. నీకెలాంటి సహాయం కావాలన్నా నిర్భయంగా నిస్సంకోచంగా అడుగమ్మా. చెప్పమ్మా, నన్నేం చెప్పమంటావు? ఏట్లేదు ఎమ్మెల్యే గారు, మా కాంతమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు. వాట్? మన కాంతమ్మని పోలీసులు అరెస్ట్ చేశారా? మళ్ళీ ఏం పిచ్చి పని చేసింది? అయ్యో, ఏ పిచ్చి పని చేయలేదు సార్. అసలు ఏం జరిగిందంటే, అది సార్ జరిగింది. నిజానికి జరిగిన ఆత్మహత్యకి మా అత్తకి ఎలాంటి సంబంధము లేదు సార్. ఎవరో కావాలని మా అత్తని ఇరికించారని అనుమానంగా ఉంది సార్. విషయం నాకు పూర్తిగా అర్థమైందమ్మా. నేను ఇప్పుడే ఆ ఎస్ఐ గారితో మాట్లాడతాను. మీరే కంగారు పడకండి. చాలా థ్యాంక్స్ ఎమ్మెల్యే గారు. మీ రుణం తప్పకుండా తీర్చుకుంటానండి. అలాగేనమ్మా, నేను డాక్టర్ గారితో కూడా మాట్లాడతాను. మీరేం కంగారు పడకండి. అలాగే. ఏమన్నారు? ఇప్పుడు ఎస్ఐకి ఫోన్ చేసి కాంతమత్తని ఇడిపిస్తానన్నారు బావా. అమ్మాయ్యా, ఒక సమస్య నుంచి గట్టెక్కాం చిట్టి. బా బా. ఏంటి ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తున్నారు? నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఏమయ్యా, కాంతమ్మ నాకు బాగా కావాల్సిన మనిషి అయ్యా. మీ కమిషనర్తో నేను మాట్లాడతాను.
ముందు కాంతం వదిలే. అది కాదు సార్. విడిచిపెట్టమని నేను చెప్తున్నాను. విడిచిపెట్టావు. ఇంకొక మాట మాట్లాడావంటే సస్పెన్షన్ ఆర్డర్ నువ్వు తీసుకుంటావు. అంత మాట ఎందుకు లేండి సార్, మీరు చెప్పాక కాదంటావా? అలాగే వదిలేస్తాను సార్. సరే కాంతం ఫోన్ ఇవ్వు. అలాగే సార్. ఎమ్మెల్యే గారు మీతో మాట్లాడతాంట. హలో ఎమ్మెల్యే గారు. కాంతమ్మా, నువ్వేం భయపడక్కర్లేదు. ఈ కేసు సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ మేలు ఎప్పటికీ మర్చిపోను. పర్వాలేదులేమ్మా, నేను డాక్టర్ గారితో కూడా మాట్లాడతాను. అవసరమైతే వైజాగ్ నుంచి స్పెషలిస్ట్ కూడా పిలిపిస్తాను. దాని గురించి నువ్వేం వరి కాకు. అలాగే సార్. థ్యాంక్ యూ. సరే నువ్వు ధైర్యంగా ఉండు.